Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hi friends, Anu's Balcony Garden ki స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము వర్షాకాలంలో కొమ్మలు పెట్టుకొని రూట్స్ తెప్పించుకోగల కొన్ని మొక్కలేంటో చూద్దామండి. ఏవి పెట్టుకుంటే మనకి రూట్స్ వస్తాయో మనం బయట కొనకుండా దేనైతే ప్రాపగేట్ చేసుకోవచ్చో మన కొమ్మలతో అవి ఏంటో చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వెరజాజ్ అండి, హైబ్రిడ్ వెరజాజ్ అనమాట. ఇవి కొమ్మలతో చాలా తేలిగ్గా రూట్స్ వచ్చేస్తాయండి. కొమ్మలు పెట్టుకుంటే మనము తేలిగ్గా మనం కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇది నేను కొమ్మ పెట్టి తయారు చేసిన మొక్కేనండి. చుట్టాలింటి దగ్గర నుంచి తీసుకొచ్చి తయారు చేసాను అనమాట. కొమ్మలు పెడితే వచ్చిన ఈ రూట్స్. ఇదిగోండి, ఇదేమో నాటు వెరజాజ్ అనమాట. పొట్టి పొట్టి పూలు పోస్తాయి కదా, ఇదేమో బయట కొన్నదండి. ఇది కూడా మనం కొమ్మలు పెడితే రూట్స్ వచ్చేస్తాయండి. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఆల్మండా కూడా మనము కొమ్మలతో పాటు కొమ్మలతోటి కొమ్మలు నాటుకుంటే రూట్స్ వచ్చేస్తాయండి. ఇది కూడా మీరు 4-5 అంగుళాలన్నా 7-8 అంగుళాల కొమ్మైనా తీసుకొని మీరు కొన్ని పెట్టుకోండి. ఒకటి అంటే ఒకటి కాదు, మనకు అవసరం ఒకటి అయితే ఒకటే పెట్టుకుంటే కుదరదండి. ఒక 7-8 అలా పెట్టుకున్నారనుకోండి, అందులో సగమన్నా వస్తే మనకి ఉపయోగపడతాయి. అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదేమో మన కనకాంబరం అండి. ఇవి కూడా కొమ్మలతో అన్ని రకాలు మనకి కొమ్మలతో ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొమ్మలు పెడితే రూట్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇది నేను పెట్టి ఇందులో 2 కొమ్మలు పెట్టానండి, ఇంకో దాంట్లో ఒకటి పెట్టాను. 10 రోజుల క్రితం పెట్టానండి. ఎలా పెట్టానో అలాగే ఉన్నాయన్నమాట, అసలు వడలేదు. ఎందుకంటే నేను పెట్టిన దగ్గర నుంచి వర్షం వస్తానే ఉందండి. ఇది వర్షంలో పెట్టానమాట. వర్షంలో పెట్టే వాటికి చక్కగా రూట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అవి చాలా తాజాగా ఉన్నాయి కాబట్టి నేను పెట్టిన దగ్గర నుంచి ఇలాగా ఉన్నాయండి, ఫ్రెష్గా. అందుకోసం అని చెప్పి నేను వచ్చేస్తాయి అని అనుకుంటున్నాను రూట్స్. నిజంగానే వస్తాయండి మీరు పెట్టుకుంటే కూడా. ఎల్లో కనకాంబరం కానీ ఇవి కానీ ఏయైనా సరే కనకాంబరాలు ప్రతిదీ కొమ్మలతో వస్తాయి. కొమ్మలతో మనం ప్రవర్తన చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇసుకలో పెట్టండి. ఇసుక కూడా రాళ్ళు రప్పులు అడ్డా ఉంటాయి కదా, అట్లా ఉండకుండా శుభ్రం చేసుకుని ఇసుక మెత్తగా ఉండేటట్టుగా చేసుకుని ఆ దాంట్లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీరు వర్షంలో పెట్టండి. వర్షంలో 10-15 రోజులు పెట్టి ఇంకా ఎక్కువ వర్షం వస్తుంటే అప్పుడు తీసుకొచ్చి లోపల పెట్టేసుకోండి. వరండాల్లో కానీ ఎక్కడన్నా పెడితే అప్పుడు బాగా రూట్స్ వచ్చేస్తాయండి. ఇదిగోండి, ఇది నాటు ఎర్ర గులాబీ అండి. ఇది కానీ పింక్ నాటుది కానీ, తెల్ల గులాబీ మన నాటుది కానీ, పింక్ది ఇది కాకుండా బేబీ పింక్లు ఉంటాయండి. అవి కూడా మనం కొమ్మలతో ప్రవర్తన చేసుకోవచ్చు. చక్కగా పెట్టుకుంటే మీకు 1.5-2 నెలల్లో రూట్స్ వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి, ఇది పత్తి మందార. ఈ పత్తి మందారకు కూడా చక్కగా కొమ్మలతోటి వేర్లు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మీరు పెద్ద కొమ్మలు ఏది తీసుకోబాకండి. పెద్ద కొమ్మలు కట్ చేసేసి పెట్టేసేస్తే మనకి కష్టం అండి రావటము. అదే చిన్న కొమ్మలు కనుక మీరు పెట్టుకున్నారనుకోండి చక్కగా వస్తాయి అనమాట. ఇదిగోండి, ఇది మరువం కూడా ఈ కాలం కంటే కూడా శీతాకాలం బాగా వస్తాయండి రూట్స్ మనం కొమ్మలు పెట్టుకుంటే మరువం. ఇదిగోండి, ఇది కనకాంబరం. ఇది పసుపచ్చ కనకాంబరం. నేను ఇందాకే చెప్పాను కదా ఇది బాగా వస్తుందండి అని చెప్పేసి. ఆ తర్వాత డేసీ అండి. ఈ డేసీ ఇది మనది పింక్ డేసీ అనమాట. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ అయినా సరే మీకు కావాలి అంటే మాత్రం ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు కటింగ్ తీసుకొని, ఇవి చిన్న పొడవు ఉండదండి, చిన్న మొక్కలే కట్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇది మందార కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి. మన ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకొని ఒక జానుడు ఉన్న కొమ్మలు జానుడు అంతకంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి తీసుకున్నా పర్వాలేదండి. మరి ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకుంటే తొందరగా బ్రతకం అనమాట. ఎందుకంటే మనం నాటినప్పుడు బలం సరిపోదు కదా, లోపల రూట్స్ ఉండవు కాబట్టి బలం సరిపోదు. కాబట్టి అదే చిన్న కొమ్మ అనుకోండి, దాంట్లో ఉన్న కాస్త బలంతో ఇట్లా రూట్స్ తెప్పించుకుంటుంది. కాబట్టి ఆ చిన్న కొమ్మ అయితే సరిపోతుందండి. పెద్ద కొమ్మలు అందుకే పెట్టుకోవద్దు అంటాను. ఇదిగోండి, తర్వాత ఫ్రెండ్స్ మల్లె అండి. ఈ మల్లె కూడా
మన వీడియోలు ఉన్నాయి చాలా చూడండి. మళ్ళీ 2-3 సార్లు పెట్టి నేను రూట్స్ తెప్పించాను కొమ్మలు పెట్టి, మీరు చూసుకోవచ్చు. ఇవి కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఏ మళ్ళీ కావాలంటే ఆ మళ్ళీ మనము రూట్స్ తెప్పించుకోవచ్చు అనమాట కొమ్మలు పెట్టుకొని. ఇదేమో తీగ తెల్ల గులాబీ అండి. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎరుపు, పింక్, వైట్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఎల్లో కూడా ఉంటాయి కానీ మనకు దొరకవు. ఇవి కూడా మీరు కొమ్మలు పెట్టుకొని మీరు రూట్స్ తెప్పించుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది ఐఫోమియా హార్స్ఫోలియా మొక్క అండి. ఇది ఈ మధ్య మనం పెట్టుకున్నాం కదా. ఇది కూడా కొమ్మలు బ్రతుకుతాయండి. కొమ్మలు పెట్టుకుని మనము ఈజీగా రూట్స్ తెప్పించుకోవచ్చు. ఇది చాలా కాస్ట్లీ ప్లాంట్ అండి. ఒకవేళ కొమ్మలు మీకు వీలు పడకపోతే పెట్టుకుంటే రూట్స్ రాకపోతే కనుక ఎయిర్ లేయరింగ్ అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గోవర్ధనం చెట్టు అండి. ఇది నేను కొమ్మల ద్వారా ప్రవర్తన చేసి పెట్టిన చెట్టు అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే కొమ్మలు నాటుకోవాలంటే కొంచెం వెరైటీగా నాటాలండి. దీని గురించి మనకు వీడియో ఉంది, చూడండి కావాలంటే. వీటిలో చాలా రంగులు ఉంటాయి. వీటిని కొమ్మ ద్వారా ఇలా రూట్స్ తెప్పించుకుని నాటుకోవచ్చు. ఇవి కూడా పేరు తెలియదండి దీనికి. మరి ఎర్ర పూలు పోస్తాయి. ఇంతకుముందు కూడా నేను వీడియోలో చూపించాను చూడండి. కొమ్మ పెట్టి రూట్స్ తెప్పించిందేనండి ఇది. ఇది కూడా మీరు కొమ్మలు పెడితే ఈజీగా వచ్చేస్తాయండి కొమ్మలు. ఇదేమో బ్లీడింగ్ హార్ట్ మొక్క అండి. మొన్న సమ్మర్లో పాడైపోయింది. సమ్మర్ కంటే ముందు నేను కొమ్మలు పెట్టి బ్రతికిచ్చాను కదా, అది కూడా ఇదిగోండి 3 మొక్కలు పెట్టాను. 3 బ్రతికినాయండి. 3 కొమ్మలు పెడితే ఇదిగోండి ఇదొకటి, ఇదిగోండి ఇది ఒకటండి. దీని కింద కవర్లో పెట్టేసుకున్నాను రిపోర్టింగ్ చేస్తున్నాడు. మన వీడియో కూడా పెట్టాను చూడండి కావాలంటే. ఇదిగోండి ఇది ఇంకో చెట్టు అనమాట. అదే వెనకాల ఆ బ్యాక్ సైడ్ చూసారా సన్నగా, అదొకటి. ఈ మూడు కూడా నేను కొమ్మలతో ప్రాపగేట్ చేసినాయండి. చాలా చిన్న చిన్న కొమ్మలు జానుడు పెట్టాను. అన్నీ ఇప్పుడు బ్రతికిపోయి ఎదిగిపోతున్నాయి కూడాను. అలాగే చూడండి ఇది గిల్లార్డియా అండి. ఇవి కూడా కొమ్మలు పెట్టుకుని మనం బ్రతికించుకోవచ్చు. అలాగే దీనికి విత్తనాలు కూడా ఉంటాయి. కావాలంటే విత్తనాలు వేసుకుని కూడా మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇదేమో పచ్చిమిర్చి అండి. ఇవి కూడా కొమ్మలు పెడితే వచ్చేస్తాయి. ఇది మధుకామిని చెట్టు అండి. ఈ కొమ్మలతోనే మనం ప్రవర్తన చేసుకున్నాము. ఇవి కూడా ఫ్రెండ్స్ కొమ్మలు పెట్టుకుంటే మనకి ఈజీగా రూట్స్ వస్తాయి అనమాట. అలాగే ఇంకా నైట్ పీన్స్ మొక్క పగలపూట పూలు పోస్తుందండి. దాన్ని డేకా రాజా అంటారు. దాన్ని కూడా మనం కొమ్మలు పెడితే మనకు రూట్స్ వచ్చేస్తాయి. అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇదేమో ఆకు సంపెంగ అండి. ఇది కూడా కొమ్మలతో వస్తుందని విన్నాను కానీ నేనైతే ట్రై చేయలేదు ఇంకా. ఇది కూడా మీరు పెట్టి ట్రై చేయండి, వస్తుంది. నేను ఇంకా ట్రై చేయలేదండి, చెయ్యాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన రాకీ ఫ్లవర్ ప్లాంట్ అండి. ఇది కూడా కొమ్మలతోనూ చక్కగా ప్రవర్ధన చేసుకోవచ్చు. మామూలుగా అయితే నర్సరీలో ఉంటాయి మొక్కలు, అవి కొనుక్కుని పెట్టుకోవచ్చు. అలాగే ఇది కూడా ఒక చిన్న చిన్న కొమ్మలు తీసుకొని చక్కగా మనము పెట్టుకుని రెడీ చేసుకోవచ్చు. కొమ్మలు ఈజీగా వచ్చేస్తాయండి. ఈ కాలంలో పెట్టండి. ఇదిగోండి ఇది కొమ్మలతో తయారు చేసిన మొక్కేనండి. ఇది అది మెయిన్ మదర్ ప్లాంట్ అయితే ఇది బేబీ ప్లాంట్, దాని నుంచి తయారు చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎడీనియం అండి. ఇది కూడా కొమ్మలతో తయారు చేసుకోవచ్చు. నేను కొమ్మలతో తయారు చేసిన మొక్కలు నేను మీకు చూపించాను కూడా ఇంతకుముందు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గన్నేరు అనమాట. ఈ గన్నేరులో చాలా కలర్స్ ఉన్నాయండి. అలాగే అన్నీ కూడా మీరు కొమ్మలతో పెంచుకోవచ్చు. కొమ్మలు పెడితే రూట్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ వర్షాకాలం పెట్టుకోండి ఫ్రెండ్స్, చక్కగా మీకు రూట్స్ వచ్చేస్తాయి. చక్కగా మీరు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర తెచ్చుకుని మీరు కొమ్మలు పెట్టుకుని రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి కావాలంటే ఒకటి మాత్రం పెట్టకండి. మీరు ఒక 5, 6, 7, 8 అలా పెట్టుకుంటే అందులో కొన్నన్నా వస్తాయి అనమాట. అలా చేయొచ్చు. మళ్ళీ ఇంకో గన్నేరు ఉంటాయి చూసారా, గొళ్ళల్లో ఉంటాయి చూసారా, మంచి స్మెల్ కూడా వస్తాయి. గొట్టాల్లాగా ఉంటాయి పూలు. అవి కూడా వైట్, పింక్, కనకాంబరం రంగు ఇలాంటి ఎల్లో వాటిలో ఉంటాయండి. అవి కూడా మనము కొమ్మలు పెడితే ఈజీగా వచ్చేస్తాయి. మీరు పెట్టినప్పుడు మాత్రం ఇసుకలో పెట్టండి. తర్వాత ఫుల్గా వాటరింగ్ చేయండి. వారం 10 రోజులు లైన్గా వర్షం కురిసే చోట పెట్టండి. రోజు వర్షం కురిసే చోట లేదు. ఒకవేళ వర్షం రావట్లేదు అనుకున్నప్పుడు ఫుల్గా వాటరింగ్ చేస్తారు కాబట్టి నీడబట్టును పెట్టండి. నీడబట్టును పెట్టేస్తే ఆ రూట్స్ వచ్చేసి కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు ఎండలో పెట్టుకోవచ్చండి. ఫస్ట్లో మాత్రం ఎండలో పెట్టకూడదు. అలా అనమాట. ఈ వర్షాకాలంలో ఇవన్నీ పెట్టుకుని మీరు ట్రై చేయొచ్చు. చక్కగా ఈజీగా బ్రతుకుతాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గార్డీనియా మొక్క అండి. గంధరాజ్ అంటారు దీన్నే గోవర్ధనం అని కూడా అంటారనమాట తెలుగులో. ఈ మొక్క కూడా కొమ్మలు పెట్టుకుంటే చక్కగా ఈజీగా రూట్స్ వచ్చేస్తాయండి. మీరు ట్రై చేయొచ్చు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డ్వార్ఫ్ వెరైటీ అంటే పొట్టి వెరైటీ అనమాట. ఇది పొడవ వెరైటీ. ఈ 2 రకాలు మీరు ట్రై చేసి
పెట్టుకోవచ్చు. చాలా స్మెల్ వస్తాయండి ఇవి పూలు, చాలా అందంగా ఉంటాయి, స్మెల్ కూడా వస్తాయి అన్నమాట. ఇది చామంతి అండి. చామంతి కూడా మీకు తెలుసు కదా, కొమ్మలు పెడితే రూట్స్ వస్తాయని. ఇవి కూడా చాలా ఈజీగా వస్తాయి. మళ్ళీ 100 వరహాల కొమ్మలు కూడా అండి మనము నాటుకుంటే రూట్స్ వచ్చేస్తాయండి. అందులో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా నాటుకుంటే మీరు ఈజీగా రూట్స్ తెప్పించుకోవచ్చు. అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.